ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ప్రజల మూడ్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓటా అనే సంస్థ ఒక సర్వేని అయితే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్స్ ఇప్పుడు మనతో ఉన్నాయి. ఆ సర్వే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. ఓటా అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ద ఏపీ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఓవరాల్గా సర్వే పీరియడ్ వచ్చేసి డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వాళ్ళు సర్వే నిర్వహించారు. ఈ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా డిసెంబర్ 15 నుంచి 31వ తేదీ లోపల నిర్వహించినటువంటి సర్వేస్. అలాగే 51% ఫీమేల్స్ని తీసుకున్నారు, 49% మేల్స్ని వాళ్ళు తీసుకున్నారు. ఓవరాల్గా శాంపిల్స్ వచ్చేసి 17,500 మందిని తీసుకున్నారు. నెక్స్ట్, రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అంటూ ఓటా వేసినటువంటి ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. అది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వైసీపీకి 42% అంటూ కూడా ఈ రిపోర్ట్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి అంటూ 42% మంది, అలాగే టీడీపీకి అంటూ 40% మంది, జనసేనకి 11% మంది అంటూ కూడా ఓట్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 2%, అలాగే బీజేపీకి 1%, ఇతరులకి 4% అవకాశం ఉందంటూ కూడా ఈ ఓటా సంస్థ వెల్లడించింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైసీపీ, అధికార వైసీపీకి 42%, అలాగే టీడీపీ ప్లస్ జనసేన రెండూ కూడా ఇప్పుడు పొత్తులో భాగంగా కూటమిగా వెళ్ళబోతున్న నేపథ్యంలో టీడీపీకి 40%, జనసేనకి 11%, అంటే 51% టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఉన్నట్లుగా ఈ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్, ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అని ఓటా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడిగిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాధానం కొంచెం షాకింగ్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 39% మంది ఓట్ చేయగా చంద్రబాబు నాయుడికి 37% ఓట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్కి 12% మంది ఓట్ చేశారు. పురంధరేశ్వరి గారికి బీజేపీ నుంచి 6% మంది ఓట్ చేశారు. అలాగే లోకేష్ గారికి 4% మంది ఓట్ చేశారు. ఇతరులకి 2% మంది ఓట్ చేయడం ఇక్కడ చూసాం మనం. అంటే గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 2% ఉంది, బీజేపీకి కేవలం 1% చూపించాడు. కానీ ఇక్కడ మాత్రం పురంధరేశ్వరి ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అనే దాంట్లో మాత్రం పురంధరేశ్వరికి 6% వచ్చింది. అంటే కాంగ్రెస్ అభ్యర్థి కంటే కూడా పురంధరేశ్వరి గారికే ఎక్కువ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓట్ చేశారు, చంద్రబాబు గారికి 37% ఓట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి 12% ఓట్ చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా పోటీ చేయబోతున్న నేపథ్యంలో చంద్రబాబు గారికి ఎక్కువ % వచ్చినట్లుగా కూడా మనం భావించవచ్చా అంటే భావించవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా కూటమిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు గారి సీఎం అభ్యర్థి అంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఈ ఓట్ % అంతా కూడా ఇటు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో 39% వైఎస్ జగన్ గారికి ముఖ్యమంత్రిగా చాయిస్ అంటే చంద్రబాబు గారిని మాత్రం 37+12 మొత్తం 50%కు పైగా చంద్రబాబు గారే మా చాయిస్ అంటూ కూడా ఎన్నుకున్నట్లుగా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్, మీ ఎమ్మెల్యేలను తిరిగి మీరు ఎన్నుకుంటారా అని ఓటా సంస్థ అడిగినటువంటి ప్రశ్నకు ఏపీ ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్నుకుంటాం అంటూ 45% మంది ఓట్ చేయగా ఎన్నుకోం అంటూ కూడా 48% మంది ఓట్ చేశారు. అంటే ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 ఎమ్మెల్యేల్లో మీ ఎమ్మెల్యేలను తిరిగి ఎన్నుకుంటారా అంటే ఎన్నుకోమంటూ కూడా 48% మంది వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. కొంతమంది మాత్రం చెప్పలేం అంటూ కూడా 7% మంది సమాధానం చెప్పారు. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్ మాత్రం అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు కొంచెం మింగుడు పడదు అనే సంకేతాలను అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి ఎన్నుకోమంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా వాళ్ళ తీర్పును తెలియజేశారు ఈ రిపోర్ట్ ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతకు కారణం ఏంటి అంటూ కూడా ఓటా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎమ్మెల్యేల పనితీరు 46% వ్యతిరేకత ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్ను వెల్లడించింది. అలాగే సీఎం పనితీరు 35%, అలాగే పై రెండు అంటూ కూడా 19%,
వీళ్ళు ఓట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం ఎవరు అంటే ఎమ్మెల్యేల పనితీరు అంటూ 46% మంది ఓట్ చేయగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరే అంటూ 35%, అలాగే పై రెండు కూడా అంటూ 19% మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారంటూ కూడా ఈ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎమ్మెల్యేల పనితీరు నచ్చకే ఇంతమంది ఎమ్మెల్యేలను ఆయన మార్చబోతున్నారా, ఇప్పటికే 92 మంది స్థానిక ఎమ్మెల్యేలను ఆయన మార్చబోతున్నారని, ఇప్పుడున్నటువంటి సిట్టింగులకు మొండి చేయి చూపించబోతున్నారంటూ, అలాగే ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇప్పుడు మళ్ళీ స్థానచలనం చేసే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇది కూడా అంటే ఈ సర్వే రిపోర్ట్ కూడా దానికి బలాన్ని ఇచ్చేలాగే ఉంది. ఎమ్మెల్యేల పనితీరు వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి రిపోర్ట్ను వెల్లడించింది. నెక్స్ట్ రిపోర్ట్ చూస్తున్నాం. ఎవరి ప్రభుత్వ పథకాలు జనాలకు ఉపయోగకరంగా ఉన్నాయి? ఓటా సంస్థ ప్రజల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. అవి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్ పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి అంటూ కూడా 46% మంది ఓట్లేసినట్లుగా, అలాగే చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయంటూ కూడా 40% మంది ఓట్లేసినట్లు, మరో 14% మంది చెప్పలేం అంటూ కూడా వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా ఈ ఓటా సంస్థ వారి రిపోర్ట్లో వెల్లడించింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరి ప్రభుత్వ పథకాలు ఉపయోగకరం అంటే జగన్మోహన్ రెడ్డివి 46% ఉపయోగకరంగా ఉన్నాయని, చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి 40% ఉపయోగకరంగా ఉన్నాయని, అలాగే చెప్పలేమంటూ కూడా 14% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఈసారి ప్రభుత్వం మారబోతుందని మీరు అనుకుంటున్నారా అంటూ ఓటా సంస్థ ప్రజలను అడిగినప్పుడు ప్రజల తీర్పు స్పష్టంగా ఈ రిపోర్ట్లో మనకు తెలియజేస్తూ ఉంది. అవును అంటూ 44% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. అంటే ఇప్పుడున్నటువంటి అధికార వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం మారబోతోంది వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా 44% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. కాదు అంటూ కూడా 42% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించగా, చెప్పలేమంటూ 14% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇందాకటి నుంచి కూడా మనం సర్వే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొంచెం అనుకూలంగా ఉంది అంటూ భ్రమించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈసారి ప్రభుత్వం మారుతోందని అనుకుంటున్నారా అంటే స్పష్టంగా వారిదైన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రజలు. అవును అంటూ కూడా 44% మంది ఓట్ చేశారు. అంటే ఈసారి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఇక గడ్డు కాలం తప్పదు, వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ తన రిపోర్ట్ వెల్లడించింది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందా అనేటువంటి ప్రశ్నని ఓటా సంస్థ ప్రజల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటనేది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అవును అంటూ కూడా 36% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడించగా, కాదు అంటూ 57% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే చెప్పలేవు అంటూ కూడా 7% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సంస్థ ఓటా సంస్థ చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందా చంద్రబాబుకు కానీ అలాగే తెలుగుదేశం పార్టీకి కానీ అని అడిగినటువంటి ప్రశ్నకు వాళ్ళు స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అవును అని 36% మంది, కాదు అని 57% మంది, చెప్పలేమంటూ కూడా 7% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడించారు అన్నట్లు కూడా ఈ ఓటా సంస్థ ఈ రిపోర్ట్లో తెలియజేస్తోంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. 3 రాజధానుల నిర్ణయం సరైనదేనా అనేటువంటి ప్రశ్న ఓటా సంస్థ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం కొంచెం షాకింగ్గా ఉంది. అవును అంటూ 39% మంది ఓట్లు వేయగా, కాదు అంటూ కూడా 51% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. అంటే 3 రాజధానుల అంశంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం సరైనది కాదు అంటూ కూడా ఎక్కువ మంది వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లుగా కూడా ఈ సంస్థ వెల్లడిస్తోంది. అలాగే చెప్పలేమంటూ కూడా 10% మంది వారి అభిప్రాయాన్ని వెల్లడించారన్నట్లు కూడా ఈ సంస్థ తెలియజేస్తోంది. నెక్స్ట్, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందా అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఉంటుంది అంటూ 48% ఓటర్లు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఉండదు అంటూ 42% మంది ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. చెప్పలేమంటూ 10% మంది వారి అభిప్రాయాన్ని తెలియజేశారంటూ కూడా ఈ ఓటా సంస్థ తన రిపోర్ట్లో పొందుపరిచింది. నెక్స్ట్, 5 ఏళ్ల జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అనేటువంటి ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.
100 మార్కులకి 100 మార్కులు వేస్తారా అంటే 0% వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే 75 మార్కులు వేస్తారా అనే దానికి 3% మంది వేస్తామని చెప్పారు. 50 మార్కులు వేయగలరా అంటే 46% మంది మాత్రమే అవును అనేటువంటి సమాధానాన్ని ఇచ్చారు. 25 మార్కులు వేస్తారా 100కి అంటే 51% మంది ఆ 25 మార్కులు మేము వేస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లుగా కూడా ఈ ఓటా సంస్థ వారి రిపోర్ట్లో తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీల బలాబలాలు ఏంటి అనేది కూడా వీళ్ళు స్పష్టంగా రిపోర్ట్లో పొందుపరిచారు. ఆ రిపోర్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు ఒక లుక్ వేసే ప్రయత్నం చేద్దాం మనం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 40% బలం ఉందని, టీడీపీకి 41% బలం ఉందని, జనసేనకు 10% బలం ఉందని, అలాగే ఇతరులకు 9% బలం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ శ్రీకాకుళం జిల్లా గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పటికే టీడీపీ ప్లస్ జనసేన కూటమిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ 41 ప్లస్ ఇక్కడ 10 మొత్తంగా 51% ఈ కూటమికి బలం ఉందంటలుగా కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే అధికార వైసీపీకి 43% బలం ఉన్నట్లుగా, అలాగే టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 50% బలం ఉన్నట్లుగా కూడా తెలుపుతూ ఉంది. అలాగే ఇతరులకి 7% బలం ఉంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్ వెల్లడిస్తూ ఉంది. నెక్స్ట్ విశాఖ జిల్లాకి వెళ్ళిపోదాం. విశాఖ జిల్లాలో అధికార వైసీపీకి 42% ఇక్కడ బలం ఉందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ వారి అంచనాలను తెలియజేస్తూ ఉంటే, టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 51% ఇక్కడ బలం ఉందంటూ కూడా ఈ సంస్థ వెల్లడించింది. అలాగే ఇతరులకి 7% బలం ఉంది ఈ జిల్లాలో అంటూ కూడా తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ తూర్పుగోదావరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీకి 36% బలం ఉందని, అలాగే టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 59% బలం ఉందని, అలాగే ఇతరులకు 5% బలం ఉన్నట్లుగా కూడా ఈ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళిపోదాం. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీకి 41% బలం ఉందని, అలాగే టీడీపీ జనసేన కూటమికి దగ్గరగా 55% బలం ఉందని, నెక్స్ట్ ఇతరులకి 7% బలం ఉందన్నట్టుగా కూడా ఈ సర్వే సంస్థ వారి అభిప్రాయాన్ని వెల్లడించింది. నెక్స్ట్ కృష్ణా జిల్లాకి వెళ్ళిపోదాం. కృష్ణా జిల్లాలో అధికార వైసీపీకి 39% బలం ఉందని, టీడీపీ జనసేన కూటమికి 52% బలం ఉందని, అలాగే ఇతరులకి 9% బలం ఉందంటూ కూడా ఈ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ గుంటూరు జిల్లాకి వెళ్ళిపోదాం. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అధికార వైసీపీకి 41% బలం ఉందని, అలాగే కేవలం టీడీపీకి మాత్రమే ఇక్కడ 43%, అలాగే జనసేనకు 9%, అలాగే ఇతరులకు 7% బలం ఉన్నట్లుగా కూడా మనకు తెలుపుతూ ఉంది. అంటే ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోదాం. ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి 43% బలం ఉన్నట్లుగా, అలాగే టీడీపీ జనసేన కూటమికి 52% బలం ఉన్నట్లుగా, అలాగే ఇతరులకి 5% బలం ఉన్నట్లుగా కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి 42% బలం ఉందని, అలాగే టీడీపీ జనసేన కూటమికి దగ్గర 51% బలం ఉందని, ఇతరులకు 7% బలం ఉందంటూ కూడా ఈ సంస్థ వెల్లడించింది. కడప జిల్లాకి వెళ్ళిపోదాం. కడప జిల్లాలో అధికార వైసీపీకి 47% బలం ఉందని, అలాగే టీడీపీకి 41% బలం ఉందని, జనసేనకు 7% బలం ఉందని, అలాగే ఇతరులకు 5% బలం ఉందని తెలియజేస్తుంది. అంటే కడప జిల్లాలో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి చొక్కెదురు కాబోతుందంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఎలాగా అంటే టీడీపీ ప్లస్ జనసేన మొత్తంగా చూసుకున్నట్లయితే 48% ఇక్కడ బలం ఉందంటూ కూడా తెలియజేస్తూ ఉంది. అధికార వైసీపీకి మాత్రం 47% మాత్రమే బలం ఉంది. కాబట్టి టీడీపీ జనసేన కూటమికి 48% బలం రాబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి నిజంగా ముచ్చెమటలు పట్టించేటువంటి వార్త అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీకి 42% బలం ఉందని, అలాగే టీడీపీకి 40%, జనసేనకు 9%, ఇతరులకు 9% బలం ఉందంటూ కూడా తెలియజేస్తుంది. ఇక్కడ 40+9 49% మళ్ళీ కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ జనసేన కూటమికే బలం ఉండబోతుంది అన్నట్లు కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లాకి వెళ్ళిపోదాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీకి 44% బలం ఉన్నట్లుగా, అలాగే టీడీపీకి 41%, జనసేన పార్టీకి 10%, అలాగే ఇతరులకు 5% బలం ఉన్నట్లుగా కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 41+10 51% ఈ కూటమికి బలం ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ వెల్లడిస్తూ ఉంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి వెళ్ళిపోదాం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీకి 40% బలం ఉందని, టీడీపీ జనసేన కూటమికి 51% బలం ఉందని, ఇతరులకి 9% బలం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీకి 42% బలం ఉందని, టీడీపీకి 40%, జనసేనకు 11%, అలాగే ఇతరులకు 7% బలం ఉన్నట్లుగా కూడా జిల్లాల వారీగా
ఈ రిపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ 40+11 51% టీడీపీ జనసేన కూటమికే జిల్లాల వారీగా బలం ఉన్నట్లుగా, ఇంకా టీడీపీ జనసేన కూటమే అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్, ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి కీలక అంశాలను ఒకసారి మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా ఉంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్, టీడీపీ లేకుండా జనసేన చేసేదేమీ లేదు, ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే జనసేన చేసేదేమీ లేదు అంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్, జనసేన లేకుండా వైసీపీని ఓడించడం టీడీపీ వల్ల కాదు అంటూ కూడా ఒక పాయింట్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, గత ఎన్నికల కంటే వైసీపీ గ్రాఫ్ అయితే గణనీయంగా పడిపోయింది అంటూ కూడా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్, టీడీపీ జనసేన గ్రాఫ్ ఈసారి భయంకరంగా పెరిగిందంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల మెజారిటీ వైసీపీ వైపు ఉన్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టంగా జగన్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు. ఇప్పటికే అంగన్వాడీలు వాళ్ళు సమ్మె చేస్తున్నారు, అలాగే పారిశుద్ధ కార్మికులు సమ్మె చేశారు. నెక్స్ట్, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికులు, అలాగే ఆశా వర్కర్లతో పాటుగా వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి మీద సమ్మె బాట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తూ వాళ్ళు సమ్మె బాట పెట్టడం చూసాం. అదే అంశాన్ని ఇక్కడ క్లియర్గా పొందుపరిచారు. నెక్స్ట్, సగం కాలమైన సీఎం పదవిని పవన్ కళ్యాణ్కు ఇవ్వాలని కాపులు కోరుకుంటున్నారు. అంటే రాబోతున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్న నేపథ్యంలో వారు గనక టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే, అంటే ఈ రిపోర్ట్ ప్రకారంగా అధికారంలోకి వస్తుంది రాబోతుందంటే కూడా తెలియజేసిన నేపథ్యంలో 2.5 సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్కి సీఎం సీటు ఇవ్వాల్సిందే అంటూ కూడా కాపులు కోరుకుంటున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్, బీసీల్లో వైసీపీకి మద్దతు పెరిగింది, బీసీల్లో వైసీపీకి మద్దతు పెరిగిందంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్ పెద్దపీట వేయడాన్ని ఓసీలు జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా, అంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకు జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అది ఓసీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ కూడా ఈ సర్వే వారి రిపోర్ట్ను వెల్లడించింది. నెక్స్ట్, తెలంగాణ మాదిరే ఏపీలో కూడా ప్రభుత్వ మార్పు ఉంటుందన్న చర్చ బలంగా ఉంది. తెలంగాణలో రిజల్ట్ ఎలా వచ్చినాయో మనం చూసాం. తెలంగాణ మాదిరిగా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుంది అనేటువంటి చర్చ ప్రజల్లో బలంగా వినపడుతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అభిప్రాయాన్ని అంచనాను తెలియజేసింది. నెక్స్ట్, తెలుగుదేశం క్యాడర్ అంతా బహిరంగంగా మద్దతు ప్రకటించే స్థితి లేదు. తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా బహిరంగంగా జనసేనకు మద్దతు ప్రకటించేటువంటి పరిస్థితి అయితే లేదు అంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలు కాస్త వైసీపీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు, అవన్నీ కూడా కొంచెం సంక్షేమం అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎడ్జి చూపిస్తున్నాయంటే కూడా ఈ సర్వే సంస్థ వెల్లడిస్తూ ఉంది. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్నాయి. పట్టణాల్లో అయితేనేమి, యువత అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, అలాగే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్, మహిళలు వైసీపీకి ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మహిళలు వైసీపీకి ఎక్కువగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, పెన్షన్దారుల ఓట్లు బలంగా వైసీపీకి ఉన్నాయి. పెన్షన్ పెరిగిన నేపథ్యంలో పెన్షన్దారుల ఓట్లన్నీ కూడా వైసీపీకి బలంగా ఉన్నాయంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అభిప్రాయం తెలియజేసింది. నెక్స్ట్, నిరుద్యోగులకు స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కలిగి ఉన్నారు. నేను చెప్పే కదా ఇప్పుడు పాయింట్, నిరుద్యోగులు, యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారని ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, నాసిరకం మద్యం వాటి రేట్లు కూడా కొంతమేరకు అధికార వైసీపీకి వ్యతిరేకంగా మారుతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. జగన్మోహన్ రెడ్డి గత 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను, కేవలం మద్యాన్ని 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తానంటూ మాట ఇచ్చిన నేపథ్యంలో అంటే వైఎస్ఆర్సీపీ లీడర్లందరూ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడు అంటూ చెప్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా మాట తప్పాడు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోంది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, కనీస వస్తువుల్లో ఒకటైన రోడ్ల అంశం ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. మొన్న ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు దీన్ని ఒక అస్త్రంగా చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు రోడ్ల పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత దయనీయంగా ఉన్నాయో.
తెలంగాణలో రోడ్ల పరిస్థితి చూడండి, కంపేర్ చేసుకోండి, ఓటేయండి అంటూ కూడా దీన్ని ఒక అస్త్రంగా మార్చుకొని కేసీఆర్ గారు విమర్శలు చేసిన నేపథ్యంలో సేమ్ అదే అంశాన్ని ఈ సంస్థ కూడా వారి అభిప్రాయంగా తెలియజేస్తుంది. కనీస వసతుల్లో ఒకటైనటువంటి రోడ్ల అంశం ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది అంటూ కూడా ఈ సంస్థ వారి అంచనాని తెలియజేస్తుంది. నెక్స్ట్, చంద్రబాబు అరెస్ట్ వల్ల పెద్దగా సింపతి రాలేదు అంటూ ఈ సంస్థ వారి అభిప్రాయాన్ని తెలియజేసింది. నెక్స్ట్, కూటమి ప్రకటించినటువంటి కొత్త హామీలకు మహిళలు బాగా స్పందిస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఏదైతే కొత్త హామీలను ఇవ్వబోతుందో ఆ హామీలకు మహిళలు స్పందిస్తున్నారు. వాళ్ళలో కూడా వాళ్ళని మహిళల్ని ఆకట్టుకుంటున్నాయి ఈ హామీలు అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, రాజధానుల అంశం అభివృద్ధి లేమి వైసీపీకి నెగిటివ్ ఓటును పెంచుతున్నాయి. రాజధానుల అంశం ఒకటి, అలాగే అభివృద్ధి లేకపోవడం వైసీపీకి వ్యతిరేకతను పెంచుతున్నాయంటూ కూడా ఈ సంస్థ వారి అభిప్రాయం తెలియజేస్తోంది. నెక్స్ట్, ప్రతిపక్ష నేతలపై దాడులు కేసులు కూడా వ్యతిరేకతకు మరో పెద్ద కారణం అంటూ కూడా ఈ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, టీడీపీ జనసేన కూటమి వర్కౌట్ కాకపోతే వైసీపీ గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రజలు వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. ఇది ఓవరాల్గా మనం చూసుకున్నాం కదా, జిల్లాల వ్యాప్తిగా వీళ్ళ సర్వే ఎలా ఉంది, అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి కీలక అంశాలు ఏంటి, వీళ్ళు చేసినటువంటి సర్వేలో వీళ్ళు ఏ ప్రాతిపదికన సర్వే చేశారనేది కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చూసిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఓటమి దిశగా అడుగులైపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. జనసేన అలాగే టీడీపీ కూటమి మళ్ళీ అక్కడ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తోంది.